జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు ఉత్కంఠ రేపుతోంది. గెలుపు ఓటములపై వందల కోట్ల పందాలు జరుగుతున్నాయి. ఈ వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు అంచనాలున్నాయి. అధికార కాంగ్రెస్ అలాగే ప్రత్యర్థి బీఆర్ఎస్ పైన పందెం జోరుగా ఉంది. నామినేషన్లు పూర్తయిన నాటి నుంచే జోరుగా బెట్టింగ్స్ జోరందుకున్నట్టుగా తెలుస్తోంది. రిజల్ట్స్ నాటికి 1000 కోట్ల రూపాయలకు 1000 కోట్ల రూపాయలకు పైగా దాటే అవకాశం ఉందని అంచనాలున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు బెట్టింగ్ రాయిళ్లు. ఇటు బంజారా హిల్స్, మాధాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ప్రాంతాల్లో ఈ బెట్టింగ్ నెట్వర్క్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు నగరాల నుంచి బెట్టింగ్లో పాల్గొంటున్నారు పందెం రాయిళ్లు. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థి గెలుస్తాడు, ఎంత మెజారిటీ అనే అంశాల ఆధారంగా బెట్టింగ్స్ జోరందుకున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆఖరి ఘట్టానికి, ఒక విధంగా చెప్పాలంటే క్లైమాక్స్కి ఇంకాస్త దూరంలో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ రేపటితో క్యాంపెయిన్ ముగియబోతోంది. రేపు సాయంత్రానికల్లా క్యాంపెయిన్ ముగియబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార అలాగే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి రెండు ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నాయి. జూబ్లీహిల్స్లోకి అడుగు పెడుతూ ఉంటే చాలు, నియోజకవర్గంలోకి అడుగు పెడితే చాలు, చలి కాస్త పారిపోతోంది. చలి ఎక్కడ కనిపించట్లా. సాయంత్రం అయినా వేడి పుడుతూనే ఉంది. సమ్మర్లో హీట్ ఎలా ఉంటుందో జూబ్లీహిల్స్ అడుగు పెడితే రాత్రైనా అటువంటి పరిస్థితి. కారణం అటువంటి ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, రెండు కూడా తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ గెలుపు ఓటములపై పందాలు కూడా అదే స్థాయిలో జోరందుకుంటున్నాయి. వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు అంచనాలున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అధికార కాంగ్రెస్, ప్రత్యర్థి బీఆర్ఎస్ పైన ఎక్కువగా పందాలు కాస్తున్న పరిస్థితి. నామినేషన్లు పూర్తయ్యే నాటికి జోరుగా బెట్టింగ్స్ జరగచ్చు అనే అంశానికి సంబంధించి అనుకున్నప్పటికీ కూడా అది ఇంకా పెరిగిపోయింది. రిజల్ట్స్ నాటికి ఇది 1000 కోట్ల రూపాయలు దాటుతుంది అంటూ కూడా అంచనాలు అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు బెట్టింగ్ రాయిళ్లు. ఇటు బంజారా హిల్స్ మొదలుపెట్టి మాధాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ప్రాంతాల్లో ఈ బెట్టింగ్ నెట్వర్క్స్ విస్తరించినట్టుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు నగరాల నుంచి బెట్టింగ్లో పాల్గొంటున్నారు పందెం రాయిళ్లు. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది, ఎంత మెజారిటీ వస్తుంది అనే అంశాలపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది ఇటు జూబ్లీహిల్స్ వేదికగా. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కాదు, సెన్సేషనల్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా దీనికి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బెట్టింగ్ మాత్రం జోరందుకుంటోంది అనే అంశం నేపథ్యంలో ఇటు పోలీసులు ఎటువంటి చర్యలకు ఉపక్రమించిన పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం ఈ బెట్టింగ్ రేంజ్ ఎంతవరకు ఉందని చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్లీ, నిజంగానే 11 నవంబర్ పోలింగ్ జరగనుంది. అయితే ఇంతకంటే ముందు నుంచే గత నెల రోజుల నుంచే ఈ పందెం రాయిళ్లు ఈ ఉప ఎన్నిక పైన ఫోకస్ పెట్టారు. ఎవరు గెలుస్తారో అనేటువంటి అంశం పైన. అంటే మనం కొంచెం డీటెయిల్లోకి వెళ్తే ఇది మొదటిసారి కాదు. జనరల్గా క్రికెట్ బెట్టింగ్ ఎట్లా జరుగుతుందో బుకీల రూపంలో ఇప్పుడు అది ఎన్నికలకు పాకింది. మొన్న చూసాం కేంద్రంలో అధికారంలోకి ఎవరు వస్తారు అనేటువంటిది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరవుతారు, తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరవుతారు అనేటువంటిది 2023-24 పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం. అదే ఒక ఉత్కంఠతో చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగింది. పందెం రాయిలు 100 కోట్లు దీనిపైన పందెం కాసినటువంటి సిచ్యువేషన్. అది ఇప్పుడు కాస్త మళ్ళీ ఒక ఛాన్స్ దొరికినట్టుగా అయింది పందెం రాయిలకు. అంతా కూడా ఒక బుకీలందరికీ కూడా. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికమైన పడ్డారు. దీంట్లో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటిది బేరీ చేసుకుంటున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే సచిన్, మొన్నటి వరకు జరిగినటువంటి ఉప ఎన్నికలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఉప ఎన్నిక కానీ ఇంత హైప్ లేదు, క్రియేట్ లేదు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా హైప్ క్రియేట్ చేసింది. దానికి మెయిన్ రీజన్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి కావడంతో ఇది రెఫరెండమా అనేటువంటిది క్వశ్చన్ చేస్తూ ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ని. సో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అనేటువంటిది కాంగ్రెస్ ఫోకస్ పెట్టుకుంది. బీసీ ఆర్థికంగా బలమైనటువంటి అభ్యర్థికి టికెట్ ఇచ్చింది నవీన్ యాదవ్. సో ఆయన లోకలు, బీసీ కావడము, ఆర్థికంగా బలంగా ఉండడంతో గెలుస్తాడేమో అనేటువంటి ఒక హోప్ రావడంతో బెట్టింగ్ రాయలు దీనిపైన ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గ్రౌండ్లోకి తిరిగి ఈరోజు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గల్లీలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా రోడ్ షోలు, కార్నర్
మీటింగ్లు, డైరెక్ట్గా ఇళ్లలోకి వెళ్ళడము, అక్కడ కార్యకర్తల సామాన్య కార్యకర్తలలోకి. సో హైప్ క్రియేట్ అయింది. తర్వాత ఇటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ పెద్ద ఎత్తున ఫోకస్ చేయడము, ఇప్పటికే ఒక ప్రచారం రౌండ్ ముగియడం, రేపటితో రెండో రౌండ్ ముగియనుంది అలా ప్రచారం ఫోకస్ చేయడం. డూ ఆర్ డై మ్యాచ్ రెండు పార్టీలకు సంబంధించి. ఈ రెండు పార్టీలకు సంబంధించి ఇంత ప్రచారం ఉంటే మూడవ పార్టీ బీజేపీ మేమే గెలుస్తాం ఇద్దరు ఓట్లు తీసుకుంటే అనేటువంటి కిషన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేయడం. బండి సంజయ్ గత 2 రోజులుగా చాలా సీరియస్ ప్రచారం చేయడం, ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రచారం చేయడంతో కాస్త బెట్టింగ్ స్థాయి పెంచేటువంటి ఒక మూమెంట్ క్రియేట్ అయింది. అందులో భాగంగానే అయితే తెలంగాణలో కంటే ఎక్కువగా గుంటూరు, విజయవాడ, వైజాగ్ ఈ ప్రాంతాల్లో బెట్టింగ్ రాయిలు పందెం కాస్తా ఉన్నారు. 500 నుంచి 1000 కోట్ల చేతులు మారే అవకాశం ఉంది అనేటువంటిది పందెం రాయిల అదనంలో. అయితే ఇది మొదటిగా వచ్చినటువంటి కప్పు కొట్టేటువంటి విజేతనే కాదు, సెకండ్ వచ్చే వాళ్ళు ఎవరు, రన్నరప్ ఎవరు, ఇలా వీటిపైన కూడా బెట్టింగ్ రాయిలు పెడతా ఉన్నారు. క్రికెట్లో పెడతాం, నెక్స్ట్ బాల్ 6 4 1 2 అవుటా, క్లీన్ బౌల్డా, క్యాచా, ఎట్లా ఉంటుందో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎన్ని ఓట్లు తీసుకుంటుంది, గెలిస్తే మొదటి ప్లేస్ వస్తుందా, బీఆర్ఎస్ ఎన్ని ఓట్లు తీసుకుంటుంది, గెలిస్తే మొదటి ప్లేస్ వస్తుందా, లేకుంటే బీజేపీ మొదటి ప్లేస్లోకి వస్తుందా, వీళ్ళిద్దరు ఓట్లు గెలుచుకుంటే అనేటువంటిది చర్చించుకుంటున్నారు. దాంట్లో సెకండ్ ప్లేస్కి సంబంధించినటువంటి విషయంలో కూడా బెట్టింగ్ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే మొదట వచ్చేటువంటి వ్యక్తి వాళ్ళు ఎవరు, గెలిచేవాళ్ళు, సెకండ్ పొజిషన్లో వచ్చేటువంటి వాళ్ళు, ఈ రెండు బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. దాదాపు 500 నుంచి 1000 కోట్లు చేతులు మారేటువంటి అవకాశం ఉంది. ఇది బెట్టింగ్ రాయలు. చాలామంది డబ్బు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది, కొద్దిమంది డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది ఇల్లీగల్, దీన్ని ఎంకరేజ్ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. కానీ ప్రతిసారి జరిగేటువంటి కార్యక్రమం ఇదంతా. కాకపోతే ఈసారి జూబ్లీహిల్స్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇది ఒకే ఒక ఉప ఎన్నిక. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 8 ఉప ఎన్నికలు జరుగుతున్నాయి బీహార్తో పాటు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇది ఒకటే ఉప ఎన్నిక కావడం, జూబ్లీహిల్స్లో సెటిలర్స్ ఓట్లు ఉండడం, మొత్తం నార్త్కి సంబంధించినటువంటి ఆంధ్ర, ఉత్తరాంధ్రకి సంబంధించిన ఓట్లు జూబ్లీహిల్స్లో పెద్ద ఎత్తున సెటిలర్స్ ఉండడం, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉండడం, ఇదంతా కాస్త ఈ హైప్ క్రియేట్ అయింది. అందులో నవీన్ యాదవ్, తర్వాత మాగంటి 2 ఫ్యామిలీలు ఉండడంతో ఒక హైప్ క్రియేట్ అయింది ఎవరు గెలుస్తారు అనేటువంటిది. దాంట్లో భాగంగానే బెట్టింగ్ రాయిలు దీనిపైన ఫోకస్ చేస్తూ ఉన్నారు. గుంటూరు కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా, వైజాగ్ కేంద్రంగా బెట్టింగ్ పందాలు కొనసాగుతూ ఉన్నాయి. చివరి వరకు కూడా, అంటే చివరి మూమెంట్ వరకు కూడా రిపోర్ట్ తీసుకుంటున్నారు. ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతుందో వారి ద్వారా కూడా ప్రైవేట్ ఏజెన్సీలు సమాచారం తీసుకుంటున్నాయి. ఇప్పుడు షేక్పేట్లో ఎలా ఉంది, బోరబండలో ఎలా ఉంది, యూసుఫ్గూడలో ఎట్లా ఉంది, తర్వాత వెంగళరావు నగర్లో ఎట్లా ఉంది, తర్వాత కృష్ణానగర్లో ఎట్లా ఉంది, ఇట్లా డీటెయిల్ తీసుకుంటున్నారు. ఎవరు ఎటువైపు ఉన్నారు ప్రజలు సిచ్యువేషన్. ఎందుకంటే ఎంఐఎం కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది, సెటిలర్స్ బీఆర్ఎస్కి మద్దతు అనేటువంటి అవకాశం ఉంది, హైడ్రా అనేటువంటి హైప్ ఉంది. సో ఇవన్నీ విషయాల్లో ఎవరి వైపు నిల్చొని ఉన్నారు ప్రజలకు ఒక ఉత్కంఠ ఉంది. మొత్తం ఓట్లలో లాస్ట్ 40 అంటే 50% దాటలేదు 2023 సంబంధించినటువంటి ఎన్నికల్లో ఓట్ పర్సెంటేజ్ ఇలా. సో ఈసారి కూడా దాదాపు అంతే 50+ లేదంటే 1-2% పెరిగేటువంటి అవకాశం. అంటే మొత్తం 4 లక్షల ఓట్లలో కేవలం 2 లక్షల మంది 50% జనాభానే ఈ ఉప ఎన్నికను ప్రభావితం చేయనున్నారు. ఎవరు విజయ్తో తేల్చనున్నారు. 11న ఈవీఎంలలో నిక్షిప్తమవుతాయి, 14న ఓపెన్ అవుతుంది బాక్స్. ఆ రోజే బెట్టింగ్ రాయిలకు సంబంధించినటువంటి వాళ్ళు కాచినటువంటి పందెం గెలుస్తారా ఓడతారా తేలేటువంటి అవకాశం ఉంది. అసలు విజేతలు గెలుపు కంటే ముఖ్యంగా ఈరోజు బెట్టింగ్ రాయిలు ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీజేపీ పార్టీ అభ్యర్థి కంటే ఎక్కువగా ఈ బెట్టింగ్ రాయిలు టెన్షన్ పడుతూ ఉన్నారు. ఎవరైతే డబ్బులు పెట్టారో, పందెం కాస్తూ ఉన్నారో వాళ్ళు గెలిస్తే లాభం, ఓడిపోతే నష్టం అనేటువంటిది. సో పార్టీల కంటే ఎక్కువగా టెన్షన్ బెట్టింగ్ రాయిలు పడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. యాజ్ మధు సైడ్ కొద్దిసేపటి క్రితం బెట్టింగ్ మాత్రం జోరందుకుంటున్న పరిస్థితి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో, ఎందుకంటే ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రాష్ట్రంలో ఏ స్థాయిలో సంచలనంగా మారాయో మనం చూస్తున్నాం. మాగంటి గోపీనాథ్ ఆయన మృతితో వచ్చిన ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలో ఇప్పుడు డిస్కషన్ హాట్ టాపిక్గా మారింది. ఒక స్థానానికి మాత్రమే జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో గెలిచినా ఓడినా అధికార ప్రతిపక్ష పార్టీలకు ఏమైనా స్పెషల్గా కలిసి వస్తుందంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అఫ్కోర్స్ ఎవరికి వాళ్ళ పాయింట్స్ ఉన్నాయి సమర్థించుకోవడానికి. బట్ ఇక్కడ మాట్లాడుకున్న క్రమంలో ఈ ఎన్నికను మాత్రం 2 పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మరింత రసవత్తరంగా మారింది. ఎన్నికలు కాంగ్రెస్
రెండేండ్ల పాలనకు నిదర్శనంగా నిలుస్తూ ఉన్న సందర్భం. ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను సొంతం చేసుకోవాలి, తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంటే, ఎస్ ఇక్కడ తన సత్తానే ఏంటో చూపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా తన ప్రయత్నాన్ని ఇక్కడ చేస్తోంది. ఇలా ఉంటే కనుక ఈ ఎన్నిక బెట్టింగ్ రాయులకు కూడా కలిసి వచ్చిన అంశమా? ప్రస్తుతం ఇదే చర్చ చూడందుకుంటుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ గెలుపోటములపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాష్ట్రాల వ్యాప్తంగా బెట్టింగ్లు జోరందుకున్న నేపథ్యం. క్రికెట్ బెట్టింగ్ల స్థాయిలో ఈ బెట్టింగ్లు కూడా సాగుతున్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడ ఎవరు గెలిచినా ఓడినా గెలుపోటములతో పాటు అభ్యర్థి సాధించే మెజారిటీపై కూడా ఇక్కడ డిస్కషన్ జరుగుతోంది. ఎంత మెజారిటీ వస్తుంది, సెకండ్ ప్లేస్ పై కూడా పందాలు జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటుంది. 4 లక్షల మంది ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎవరు గెలుస్తారు అనే విషయం నుంచి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఓటర్లు ఏ అభ్యర్థి వైపు కాస్త సానుకూలంగా ఉన్నారు, ఎన్నికలో ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తుంది, ఇవన్నీ కూడా బెట్టింగ్లో పాయింట్స్ అంట. బెట్టింగ్లు ఇవన్నీ కూడా డిస్కషన్కి వస్తున్నాయట. ఇప్పటికే దాదాపుగా 500 కోట్ల రూపాయల మీద పందాలు కాసినట్టుగా తెలుస్తున్న సందర్భం. ఈ క్రమంలో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి సంబంధించి సర్వేలు చేయించుకుంటున్నారు. విజయం తమదే అంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు అంటే మరోవైపు సర్వే సంస్థల పంట కూడా పడిన సందర్భం గురించి మాట్లాడుకుంటున్నాం. 4 లక్షల ఓట్లు ఉన్న ఇక్కడ 2009లో చూసుకుంటే 52.76%, అలాగే 2014లో 50.18%, ఆ తర్వాత అంటే 2018లో 45.59%, 2023లో 47.49%. ఇలా ఓట్లు పోలైన సందర్భం. అంటే మొత్తం ఓట్లలో 30% ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికి గెలిచే అవకాశం ఉంటుంది. రిమెంబర్, మొత్తం 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు అనుకుందాం. 4 లక్షల మంది ఓటర్లలో ఆన్ అండ్ యావరేజ్గా, ఎందుకంటే 2009 నుంచి 2023 వరకు చూసుకుంటే 52, 50, 45, 47, కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా ఇప్పుడు 50% అనుకుందాం. అంటే 2 లక్షల మంది ఓట్లు వేశారు అనుకుందాం ఆన్ అండ్ యావరేజ్గా. ఇప్పుడు 2025 ఎన్నికలు ఈ ఉప ఎన్నికలు 4 లక్షల మందిలో 50% అంటే 2 లక్షల మంది ఓట్లు వేశారు అనుకుందాం. 2 లక్షల మంది ఓట్లు వేస్తే కనుక ఆ 2 లక్షల్లో కనీసం 1,01 ఓటైనా, అంటే ఒకరికి 1,01 ఓటైనా ఎక్స్ట్రా రావాలి. 99,999 ఒకరికి వచ్చి 1,01 ఓటు వేరొకరికి వచ్చినా కూడా వాళ్ళు గెలిచినట్టే. కాబట్టి అటువంటి సందర్భం అంటే మొత్తం ఓట్లలో 30% తెచ్చుకున్న ఓట్లకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. సో దీనిపై కూకట్పల్లి కేంద్రంగా ఈ బెట్టింగ్లు సాగుతున్నాయంటే ఒక చర్చ జరుగుతుంటే, అనేక కేంద్రాలుగా జరుగుతున్నాయి అనేది ఇంకొక చర్చ. ముఖ్యంగా ప్రధానంగా బెట్టింగ్ ఇక్కడ సాగుతున్న అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే ఎక్కడెక్కడ జరుగుతోంది, ఏ అంశాల మీద జరుగుతోంది, వీటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బెట్టింగ్ జోరందుకున్న నేపథ్యం కాబట్టి. ఇక్కడ గెలుపోటముల పైన అయితే ఒకటి ఉంటే, అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఒక డిస్కషన్ అయితే, రెండోది విజేత 10,000 కన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తాడా, అంటే విజేత ఎవరైతే ఉప ఎన్నికలు గెలుస్తారో వాళ్ళ మెజారిటీ ఎంత అనేది ఇంకొక డిస్కషన్. ఆ తర్వాత తక్కువ మెజారిటీ వస్తుందా, మెజారిటీ విషయంలో కూడా వస్తే ఎంత మెజారిటీ రావచ్చు, ఓడిపోతే ఎంత డిఫరెన్స్తో ఓడిపోవచ్చు. ఇక మూడో అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే కూడా అనేక అంశాలు 1, 2, 3, 4 ఇలా అనేకమైన అంశాలు ప్రభావితం ఇక్కడ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 500 కోట్ల రూపాయలకు పైనే బెట్టింగ్ జరిగిందంటూ సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు వెలువడే నాటికి, అంటే నవంబర్ 14 నాటికి 1000 కోట్ల రూపాయలకు పైగా చేరవచ్చంటూ కూడా అంచనాలున్న నేపథ్యం. ఇక హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాధాపూర్, కొండాపూర్, మణికొండతో పాటు ఇటు ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు చెందిన వారితో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు కూడా బెట్టింగ్లో పాల్గొంటున్నట్లుగా సమాచారం అందుతున్న నేపథ్యం. దీనికోసం కొందరు ప్రైవేట్ ఏజెన్సీస్ సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. దీన్ని బేస్ చేసుకుని బెట్టింగ్లు కాయడానికి రెడీ అవుతున్నారు. సో ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, మరి ముఖ్యంగా జూబ్లీహిల్స్ వేదికగా రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ఇటు జూబ్లీహిల్స్ ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్ క్యాంపెయిన్ రణరంగంగానే తలపించిన పరిస్థితి. సో ఈ క్రమంలో మీకేమనిపిస్తోంది, ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకుంటున్నారు, ఒకవేళ అయితే కారణాలు ఏంటి, మరి ముఖ్యంగా మీ అభిప్రాయం ఏంటి, ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.